తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్తో పాటుగా సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిల్లర్ల గోల్మాల్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు బ్లాక్మెయిల్ చేస్తే ఏమాత్రం సహించేది లేదు అన్నారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయిన మిల్లర్లను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లర్లు మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలంటూ సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. గతంలో జారీ చేసిన సమన్లు కేసీఆర్ కు అందకపోవడంతో మళ్లీ నోటీసులు పంపాలంటూ కోర్టు స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఆక్రమాలు, నాణ్యత లోపాలపై దాఖలైన ప్రైవేట్ పిటిషన్పై ఈ విచారణ కొనసాగుతుంది. పిటిషనర్ రాజలింగమూర్తి మృతి చెందినప్పటికీ కేసు విచారణ కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఇక ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి జిల్లా కోర్టు వాయిదా వేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరొకసారి నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైట్ మనీషా, కాళేశ్వరానికి సంబంధించి కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కుంగుబాటుకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ అధినేత సంబంధించి కూడా మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, అలాగే ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి కూడా సాంకేతిక లోపాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు అంటే దాన్ని ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ అని తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుకు సంబంధించి కూడా మేడిగడ్డకు మార్చిన పరిస్థితి కోసం దాంట్లో వేల కోట్లు ఖర్చు చేశారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి కీలక ఘట్టం అయితే చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ వ్యవహారం మొత్తంలో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి కూడా భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా నోటీసులు పంపిన ఆ కోర్టు నుంచి కూడా నోటీసులు పంపిన నేపథ్యం కావచ్చు, తనకు నోటీసులు చేరలేనట్టుగా కూడా మాజీ సీఎం కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసి ఈ రోజు కీలకంగా ఇదే అంశం పైన కూడా కోర్టులో వాదోపవాదాలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సుదీర్ఘంగా వాదోపవాదాల నేపథ్యంలో మరోసారి మాజీ సీఎం కి కేసీఆర్ కి నోటీసులు పంపారు. సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా కేసుకు వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలు అలాగే నాణ్యత లోపాలకు సంబంధించి కూడా గతంలో ఇదే అంశం పైన కూడా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా రాజలింగమూర్తి అనే వ్యక్తి ఆ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ప్రస్తుతమైన మృతి చెందిన నేపథ్యం ఉన్నది. ఇక ఆయనకు సంబంధించి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే రాజలింగమూర్తి మృతి చెందినా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా కోర్టులో తేల్చుకోవాలని కూడా హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కావచ్చు. మేడిగడ్డ పిల్లర్లకు సంబంధించిన కుంగిన ఘటన పైన ఈ పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆయన వేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ముందుకు సాగాలి. రాజలింగమూర్తి వేసిన పిటిషన్ విచారణ జరగాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు పంపనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ కి సంబంధించి కావచ్చు దీంట్లో భారీగా అక్రమాలు జరిగాయి. రీడిజైన్ చేసిన వల్ల దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖజానాను గత ప్రభుత్వం కూని చేసినట్టుగా కూడా ఇప్పుడున్న ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలంతా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా స్పష్టమైన విచారణ చేపిస్తాం. ఖచ్చితంగా దీంట్లో దోషులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామన్నట్టుగా కూడా గతంలో పదే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తు వస్తా ఉన్నారు. దానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు దీనిపైన ఖచ్చితమైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇక దాంట్లో నాణ్యతా లోపం అక్కడ డ్యామ్ కడితే ఖచ్చితంగా కూలిపోతున్నట్టుగా కూడా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా నివేదిక సమర్పించింది. వాటి ఆధారంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు వేయడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఏం జరగబోతుంది అందుకే దీంతో రాజలింగమూర్తి మృతి చెందారు, ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి మరోసారి సమన్లు కేసీఆర్ కి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో ఆయన ఏ విధమైన ఏదైతే కోర్టుకి సంబంధించి ఏ విధమైన సంబంధాలు చెప్తారు, ఆయన న్యాయవాదులు కావచ్చు ఈ రోజుకి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగి దాంట్లో హరీష్ రావుకి సంబంధించిన న్యాయవాదులు అలాగే కేసీఆర్ కి సంబంధించిన న్యాయవాదులకు సంబంధించి కావచ్చు ఈ రోజు పూర్తిగా సుదీర్ఘంగా దాంట్లో కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా 9వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పుడు ఆరోపిస్తున్న ప్రభుత్వం ఆరోపిస్తున్న దీంట్లో అక్రమాలు జరిగాయి. దాంట్లో డ్యామ్ కి సంబంధించి కావచ్చు, ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా కుంగుబాటు జరగడానికి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగుతాను గతంలో సీఎం గా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి కావచ్చు దీంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది దానికి సంబంధించి కూడా
సెప్టెంబర్ 9వ తేదీ కోర్టులో విచారణ కొనసాగుతున్న వాదోపవాదాలు వినిపించేందుకు అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ కి సమ్మన్లు అయితే జారీ అయిన నేపథ్యం అయితే కనిపిస్తోన్నది. ఆయన సంబంధించి ఏ విధమైన ఆయన న్యాయవాదులు సమాధానం చెప్తారో కూడా సెప్టెంబర్ 9వ తేదీ వరకు వెయిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ హరీష్. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన ఆర్థోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో త్వరలోనే రిహాబిలిటేషన్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునేందుకు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక ఇటీవలే జిమ్లో కసరత్తులు చేస్తున్న సమయంలో భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ కి సర్జరీ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సారాజీపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా నిర్వహించిన ఈ ఉచిత వైద్య పరీక్షలను ప్రభుత్వ బిర్లా ఐలయ్య ప్రారంభించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే. ఇక మహిళలు ఈ ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాళ్ళకు కూడా 2,50,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దయచేసి మీ గ్రామాలలో ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి. నిన్ననే నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి సర్పంచులకు, అక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖలకు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు నేను చెప్పిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళండి. ఆ కుటుంబంలో పెన్షన్ వస్తుందా లేదా, అరువులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఫలం అందాలి, 200 ఇంట్లో కరెంట్ వస్తుందా, రేషన్ కార్డు ఉందా, ఆ ఇంట్లో ఇల్లు అర్హత ఉందా, ఇల్లు కట్టుకుంటారని చెప్పి ప్రజల వద్దకే నాయకులు పోవాలి. ఈ ప్రజాపాలనలో ప్రజల వద్దకే నాయకులు పోవాలి. గతంలో ప్రజలు నాయకుల దగ్గరకు వచ్చేది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో, రేవంత్ అన్న శిష్యుడిగా, మీ అందరి బిడ్డగా ప్రజల వద్దకే నాయకులు పోవాలనే ఉద్దేశంతో నేను ఎట్లయితే మార్నింగ్ వాక్ పెట్టినో, ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ కానీ, బిఎల్ఏ కానీ, మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ముందంజ వచ్చినటువంటి బిఎల్ఏను అభినందిస్తూ వారికి సహకరించినటువంటి బిఎల్ఏకు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. పాఠశాల పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్, అలాగే తరగతి గదులను పరిశీలించారు. కేజీబీవీ పరిసరాల్లో పారిశుద్ధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ వెంటనే శుభ్రం చేయాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాన్ని క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలన్నారు. सभी ऐसे सेक्शन according to the season loan different
different kinds of leaf Yes, sir. students of Very good. This is microscope. teaching. Right. Thank you. Thank you, You sir. find out the cost. Thank you so much, sir. Sir, one more. నేను శాంక్షన్ చేసి చెప్పి శాంక్షన్ చేసి యూజ్ గ్రౌండ్ ఉంది కదా మీ దగ్గర పిల్లలు తీసుకెళ్ళి సిద్దిపేట జిల్లా బస్వాపూర్ గ్రామంలో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ చేపట్టిన సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత, డ్రగ్స్ నిర్మూలన, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకమని ఏసీపీ తెలిపారు. జరిగిన విషయం ఒకటి ఉంటుంది, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఇంకోటి ఉంటుంది. అదే కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అదే సీసీ కెమెరా అయితే దానికి ఎమోషన్స్ ఉండవు. అది యంత్రం, అది 24 hours పనిచేస్తుంది. మనం వల్ల 8 hours పడుకుంటాం, మిగతా టైంలో పనిచేస్తాం. కానీ మంచిగా ఉపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన లోపల ఉన్న వేరే గుణం వేరే ఉంటుంది బయట. అంటే అలాంటి వ్యక్తి కూడా తన యొక్క నిజస్వరూపం అనేది సీసీ కెమెరా మనం ముందు ఆవిష్కరిస్తుంది. అంటే మనకు ఒక వ్యక్తిని గురించి అతను మాట్లాడే మాటలు చాలా, అంటే మనం చూస్తుంటాం లైఫ్లో, నిజ జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు చాలా మంది మన ముందు ఎట్లా మాట్లాడతారంటే నీతి, నిజాయితీ, తర్వాత అది ఇదని చెప్పి ముందు మన అంబేద్కర్ శాస్త్ర విషయం అయినా కూడా మనకు ప్రతి ఒక్కరు కూడా కనిపించే విధంగా మనకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టడమే కాదు, దాన్ని ప్రాపర్గా ఉండేటట్టు కూడా మీరు అందరూ కూడా చొరవ తీసుకోవాలి. మొదటిగా ఈ యొక్క సీసీ కెమెరాను ఉద్దేశించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మన దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్లో మనము ఏదైనా చిన్న తప్పు చేసిన పరిస్థితి ఉంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం. ప్రధాని మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ లో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్య నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. సౌత్ కమలానగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నార్త్ కమలానగర్ శివాలయం మీదుగా ఈసీఐఎల్ క్రాస్ రోడ్ వరకు కొనసాగింది. ఇక వందలాది మంది విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ ఏఎస్ నగర్ డివిజన్లో మన ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము డాక్టర్ ఏఎస్ నగర్ డివిజన్లో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు అందరం కలిసి ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఈరోజు డాక్టర్ ఏఎస్ నగర్ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. మన స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు ముగించుకొని 80 సంవత్సరాలకి వస్తున్నాం కనుక నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనము అందరము చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున దేశం మొత్తము, రాష్ట్రం మొత్తంలో, అలాగే మన డివిజన్లో భాగంగా ఈరోజు మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఏఎస్ నగర్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షురాలుగా నేను ఈరోజు డాక్టర్ ఏఎస్ నగర్ డివిజన్లో మన ప్రధానమంత్రి బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సముద్ర తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సూర్యలంకను గోవా తరహా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నరేంద్ర వర్మ తెలిపారు. భర్తీ చేసే ప్రక్రియలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు తెలంగాణ ప్రాంతానికి, అలాగే అమరావతి క్యాపిటల్, వెస్ట్ ప్రకాశం జిల్లా రాయలసీమ, అలాగే తిరుపతి దగ్గర నుంచి
వీళ్ళందరికీ కూడా ఎంతో దగ్గరగా ఉన్న క్లీన్లీ శాండీ ఫ్లాట్ బీచ్ సూర్యలంకని గుర్తించటం, భర్తీ చేసే ప్రక్రియలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు తెలంగాణ ప్రాంతానికి, అలాగే అమరావతి క్యాపిటల్, వెస్ట్ ప్రకాశం జిల్లా రాయలసీమ, అలాగే తిరుపతి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఎంతో దగ్గరగా ఉన్న క్లీన్లీ శాండీ ఫ్లాట్ బీచ్ సూర్యలంకని గుర్తించటం, భర్తీ చేసే ప్రక్రియలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు తెలంగాణ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల 14న జరగనున్న జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు, అనుచరులు, పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో సందడి నెలకొంది. జయంతి సందర్భంగా పేదలకు అన్న సమారాధన, వృద్ధులకు వస్త్రదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల ముఖ్యం అని చెప్పి ఆయన జీవితంలో 47 సంవత్సరాలను కూడా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఏం కావాలంటే ఏం కావాల్సిన సరే అందుబాటులో ఉండు. ఇప్పుడు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో మేమందరం కూడా దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవడం చాలా దృష్టి. తర్వాత ఎంతోమంది నిరుపేదలకు, గిరిజన ప్రాంతాలకు అందరికీ కూడా ఎంతోమందిని డాక్టర్లు తీసుకొచ్చి పేదలందరికీ కూడా వైద్యం అందించిన వ్యక్తి. 289 మంది డాక్టర్లను తీసుకొచ్చి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మహా గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వరపుల రాజా గారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఈ 51వ జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నాం. ఈ వేడుకల్లో భాగంగా ఏదైతే రాజాగారి స్టాట్యూ ఉందో అది రెనోవేట్ చేసి ఆ స్మృతివనంగా ఒక మంచి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిపాడు గ్రామంలో. దాన్ని జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ఆవిష్కరిస్తారు. దాంతోపాటు మొదటి నుంచి కూడా రాజా గారికి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు ఈ బ్లడ్ క్యాంప్ కానీ జాబ్ మేళా అంటే యువతకి మంచి ఉపాధి కల్పించి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈవో నల్లం సూర్యచక్రధర్రావుకు ఘనంగా సన్మానం నిర్వహించారు. పురస్కారం అందుకున్న సందర్భంగా దేవస్థాన సిబ్బంది, ఉద్యోగులు, వ్రత పురోహితులు, వేద పండితులు, గణపతులు కలిసి ఆయనను సత్కరించారు. పూలమాలలు, శాల్వతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సూర్యచక్రధర్రావు ప్రస్తుతం అన్నవరం దేవస్థాన ఈవోగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పరిపాలన కృషి చేస్తున్నారు. లీడర్షిప్ క్వాలిటీ అది సత్యదేవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయోస్తు సమస్త సన్మంగళాని సంతు పుత్ర పౌత్రాని వంశాభివృద్ధిరస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు. మా దేవస్థానం తరఫున కూడా మీరు మంచి అవార్డుని తీసుకొచ్చి మాకందరికీ వచ్చినట్టుగా ఉంటుంది. గుంటూరు జీజీహెచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉన్నతి ఫౌండేషన్, గుంటూరు మెడికల్ కాలేజీ, ఆర్థోపెడిక్ విభాగ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 ఏళ్లుగా జీజీహెచ్లో ఉచితంగా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయించుకున్న 125 మంది లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉచిత జాయింట్ రీప్లేస్మెంట్ సేవల ద్వారా పేద రోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు తెలిపారు. హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆ హెచ్ఓడీస్, ఇంతకు ముందున్నట్టు హెచ్ఓడీస్ ప్రజెంట్లీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ యొక్క జీవన శైలి, జీవన ప్రమాణాలు ఎంతవరకు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఒక లక్ష్యం అయితే, దీనివల్ల ఆపరేషన్ 10 సంవత్సరాల సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనేటువంటి పరిస్థితుల నుంచి ఆ రోజు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ నాకు ప్రజలు ఎలా తీసుకుంటున్నారో నేను అలాగే తీసుకుంటానన్న ఒక ధైర్యంతో ఆ రోజు ఆ సర్జరీ చేసి వారు ఆ సర్జరీ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, గుంటూరు మెడికల్ కాలేజ్.
అనకాపల్లిలో బాలికపై లైంగిక దాడి కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి భార్గవ్పై ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తాండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ పద్ధతిలో హెల్పర్గా పనిచేస్తున్న బోడా శివ విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందారు. పాపయ్యపేట గ్రామంలో మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శివ మృతితో భార్య, 2 కుమారులతో ఉన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విశాఖ జిల్లాలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీజేఎఫ్ ఫౌండర్ కృష్ణాంజనేయులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని, అక్రిడేషన్తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి అనేటువంటి అంశం మీద ఆగిపోవడం అనేటువంటి జరిగింది. అందుకని ఇప్పుడు ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియని డిసెంబర్ లోపు పూర్తి చేసి ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేయాలని కోరటం అనేది జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 మధ్యలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం అప్పటి ప్రభుత్వ సహకారంతో జర్నలిస్టులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి దాన్ని గతంలో నుంచి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ జర్నలిజంలో ఉన్నా కానీ సరైన గుర్తింపు దొరకని జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా గుర్తింపు రావాలి. యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సరైన మార్గంలో వారందరికీ కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలనేది మా ఫస్ట్ నినాదంగా పాటు అందరికీ కూడా అక్రిడేషన్లు కల్పించిన యూనియన్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనేసి మేము. టీపీసీసీ ప్రతినిధి ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకుడు బుడ్డా సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుడ్డా సత్యనారాయణను కులం పేరుతో దూషిస్తూ మాట్లాడినట్లుగా ఆరోపణలు రావడంతో సంబంధిత ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వ్యవహారంపై గత 3 రోజులుగా దళిత ఎస్టీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. లీగల్ ఒపీనియన్ అనంతరం పోలీసు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ సమీపంలో అరుదైన క్రైట్ పామ్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును పట్టుకున్నారు. అనంతరం ఎలాంటి హాని కలగకుండా పాకాల అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. విషపూరితమైన క్రైట్ పాములను మానవ నివాస ప్రాంతాలకు దూరంగా సహజ ఆవాసాల్లోకి తరలిస్తున్నామంటూ అధికారులు తెలిపారు. లాంగ్ లైవ్